హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు నిఫ్టీ పరంగా మనం మాట్లాడుకుంటే చూడండి, ఎటు వెళ్ళలేదండి నిఫ్టీ. అసలు కంప్లీట్ జస్ట్ 4 పాయింట్స్ డౌన్ అంతే అనమాట. సో మనం ఈరోజు మార్కెట్ ఎలా మూవ్ అయింది, తర్వాత టాప్ సెక్టార్స్, టాప్ గెయినర్స్ ఏంటి, మనకు లూజింగ్ సెక్టార్స్ ఏంటి, తర్వాత టాప్ లూజర్స్ ఏంటి అనేది 1 by 1 చూద్దాము. దెన్ టాప్ న్యూస్ ఆఫ్ ద డే ఏంటి అనేది కూడా మనం 1 by 1 చూద్దాము. సో ఇయర్ ఎండ్ వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది అనమాట మార్కెట్ అనేది. ఎందుకంటే నెక్స్ట్ Q2 ఎండింగ్ కదా, Q3 రిజల్ట్స్ వస్తాయి మనకు. సో ఎలా ఉంటాయి అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో 1 by 1 మాట్లాడుకుందాము. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియోని చివరి దాకా చూడండి. సో ఫస్ట్ వెళ్ళిపోదాం ఈరోజు నిఫ్టీ వరకు ఏం జరిగింది అనేది. సో ఇందాక చెప్పినట్టు మనకు నిఫ్టీ ఎటు వెళ్ళలేదండి, జస్ట్ 4 పాయింట్స్ డౌన్, 25,938 దగ్గర క్లోజ్ అయింది, -0.101% అనమాట. అంటే వెరీ ఫ్లాట్ అని చెప్పొచ్చు, అది ఎక్కడికి వెళ్ళలేదు. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు పాజిటివ్గా మూవ్ అయిందండి, 0.40% మనకు పాజిటివ్గా మూవ్ అయింది, 59,171 దగ్గర క్లోజ్ అయింది. మెయిన్గా పిఎస్యూ బ్యాంక్ సెక్టర్ ఏదైతే ఉందో అది పాజిటివ్గా పనిచేస్తుంది అనమాట. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా రీజనబుల్గా ఓవరాల్గా పాజిటివ్గా వెళ్ళాయి కాబట్టి మనకు ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గా మూవ్ అయిందనమాట కంప్లీట్గా. సో సెన్సెక్స్ వరకు మనం మాట్లాడుకుంటే అది కూడా ఫ్లాట్గా వెళ్ళింది, -0.02% అనమాట, 84,675 దగ్గర క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మాట్లాడుకుంటే మార్కెట్ ఎటు వెళ్ళలేదు ఈరోజు అని చెప్పి మనకు కనపడుతుంది. యాక్చువల్గా మార్కెట్ ఫస్ట్ ఏం చేసిందంటే కిందికి వెళ్ళడానికి ట్రై చేసింది, 24,890 ఆ లెవెల్ దగ్గర వరకు వెళ్ళింది. అక్కడి నుంచి రిటర్న్ వచ్చిందనమాట మార్కెట్. సో అటు నుంచి రిటర్న్ రావడంతో మనకు మార్కెట్ అగైన్ సేమ్ నిన్న ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడే మళ్ళీ ఈరోజు కూడా క్లోజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో టాప్ సెక్టార్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే చూడండి, పిఎస్యూ బ్యాంక్స్ అనమాట, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా పాజిటివ్గా క్లోజ్ అయింది, ఆటో, మెటల్ అండ్ కమోడిటీస్ ఈ సెక్టార్స్ కూడా మనకు మెయిన్గా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి అనమాట. సో ఓవరాల్గా నెగిటివ్గా మూవ్ అయిన సెక్టార్స్ ఏంటని మనం మాట్లాడుకుంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, పిఎస్సి, తర్వాత డిఫెన్స్ అండ్ హెల్త్ కేర్ అనమాట. సో ఇట్లాంటి ఈ సెక్టార్స్లో స్పెషల్గా మనకు ఈరోజు నెగిటివ్ సైడ్ వెళ్ళడం అనేది కనపడింది. టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే అదానీ పవర్, ఇండియన్ బ్యాంక్, తర్వాత హిందుస్థాన్ కాపర్ అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లాంటివి పాజిటివ్గా క్లోజ్ అయితే, మనకు టాప్ లూజర్స్ లిస్ట్ కనుక మనం మాట్లాడుకుంటే మెయిన్గా చూడండి బజాజ్ హోల్డింగ్స్, తర్వాత సోలార్ ఇండస్ట్రీస్, తర్వాత మనకు చూడండి ఎటర్నల్ అంటే జొమాటో అనమాట, జొమాటో, తర్వాత లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ అనమాట, ఇది కూడా మనకు నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది. సో ఓవరాల్గా లెవెల్స్ వరకు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకు నెక్స్ట్ లెవెల్స్ ఏంటి, ఎలా ఉన్నాయనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో నిఫ్టీ మనం నిన్న మాట్లాడుకున్న మనకు నిన్న వీడియో ఒకసారి మీరు కావాలంటే చూసుకోండి. జస్ట్ నేను మీకు నిన్న వీడియోలో చెప్పాను, 25,890 లేకపోతే 25,900 తీసుకోండి, అక్కడ నుంచి 26,000 ఆర్ 26,010 అంటే 100 to 120 పాయింట్స్ అనమాట. సో ఈ పాయింట్స్లో ఈ మధ్యలో ఉన్నప్పుడు ట్రేడ్ చేయొద్దు అని చెప్పాను నేను మీకు. సో అలాగే ఈరోజు కంప్లీట్గా నిఫ్టీ అనేది నో ట్రేడ్ జోన్లో నడిచిందనమాట. సో దాని ఇంపాక్టే మనకు నిఫ్టీ ఎటు కదలకుండా నో ట్రేడ్ జోన్లోనే క్లోజ్ కూడా అయిందని చెప్పి మనం అనుకోవాలి. సో అగైన్ నెక్స్ట్ లెవెల్స్ ఏంటి అనేది మళ్ళీ మనం మాట్లాడుకుంటే, నేను యాక్చువల్గా నేను లెవెల్స్కి కొంచెం మాడిఫై చేశాను ఈరోజు. మనకు గ్రీన్ క్యాండిల్, మనకు కాల్ సైడ్ తీసుకోవాలి, ఏమైనా పొజిషన్స్ తీసుకోవాలని మీరు కనుక అనుకుంటే 26,030 15 minutes గ్రీన్ క్యాండిల్ కనుక క్లోజ్ అవుతే అక్కడి నుంచి కంప్లీట్ క్యాన్సిల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, క్యాండిల్ మాత్రం కంప్లీట్ క్లోజింగ్ అయి ఉండాలి. కంప్లీట్ క్లోజింగ్ అయిన తర్వాతే 26,030 పైన 15 minutesలో మనకు గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం ఫస్ట్ టార్గెట్ మనకు 26,070 ఉంటుంది. దెన్ నెక్స్ట్ టార్గెట్ మనకు 26,100 ఆర్ 105 మనం పెట్టుకోవచ్చు అనమాట, 105 ఆర్ 110 మీ ఇష్టం అనమాట. సో 100 to 110 అనుకోండి. ఈ లెవెల్ మనకు దగ్గరకు రావగానే కొంచెం బుక్ చేసేసుకోమని చెప్పి నేనైతే సజెస్ట్ చేస్తాను. సో మనకు డౌన్ సైడ్, మనకు పుట్ సైడ్ కనుక మనం మాట్లాడుకుంటే 25,890 అని నేను మీకు చెప్పాను. నేను ఇంకొంచెం తగ్గించాను అనమాట దీనికి సంబంధించి, ఎందుకంటే 25,880 దగ్గర వరకు వచ్చి కూడా రివర్సల్ అయ్యే ఛాన్స్ నాకు కనబడుతుంది. సో క్లియర్గా మనకు కావాలి అనుకుంటే 25,870 ఆ లెవెల్కి మనకు 15 minutes రెడ్ క్యాండిల్ కనుక క్లోజ్ అవుతే అక్కడి నుంచి మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,830 ఉంటుంది. సో దెన్ సెకండ్ టార్గెట్ వచ్చేసి
25,790 ఉంటుందన్నమాట. సో మనకు ఈ లెవెల్స్ మీరు చూసుకోండి ఓవరాల్గా. సో చూసుకొని ఫాలో అవ్వండి. అగైన్ దిస్ ఈజ్ అ సజెషన్, నాట్ ఏ ట్రేడింగ్ అడ్వైజ్ అని మాత్రం నేను సజెస్ట్ చేస్తాను. ఓవరాల్గా మనకు నిఫ్టీ యొక్క లాస్ట్ 4 క్లోజెస్ కనుక మనం మాట్లాడుకుంటే చూడండి, 26,142, 26,042, దెన్ 25,942 అండ్ అగైన్ ఈరోజు 25,938. కంటిన్యూగా డౌన్ ట్రెండ్ అనేది నడుస్తుంది. ఈరోజు మార్జినల్ అయినప్పటికీ స్టిల్ 4 పాయింట్స్ డౌన్ అనమాట. సో నిఫ్టీ కంటిన్యూగా డౌన్ అవుతుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే మాత్రం ఫస్ట్ 26,000 అబవ్ క్లోజ్ అవ్వాలన్నమాట. అండ్ మనకు మార్కెట్లో పాజిటివిటీ లేదా అంటే మనకు పాజిటివిటీ బాగానే ఉంది. ఓన్లీ మార్కెట్ ఎప్పుడు వాటిని కండిషనింగ్లోకి తీసుకుంటుంది అనేది మెయిన్గా టార్గెట్ అనమాట. అండ్ మనం చూడండి నెక్స్ట్ ఇంకా మనం న్యూస్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ యొక్క మీటింగ్ జరిగింది. వాళ్ళు 79,000 crores వర్త్ మనకు వర్క్స్ అనేది వాళ్ళు అప్రూవ్ చేశారనమాట. సో స్మాల్ అమౌంట్ అయితే కాదు. ఓవరాల్గా టార్గెట్ ఏంటంటే మనకు మెయిన్గా డ్రోన్స్ వీటికి సంబంధించి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఓవరాల్గా మనకు టార్గెట్ కంపెనీస్ ఏంటనేది మీరు డిఫెన్స్ స్టాక్స్లో మీరు నిఫ్టీ డిఫెన్స్లో పోయి చెక్ చేసుకోవచ్చు. BDL, BEL, తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇలా రకరకాల మనకు PSU స్టాక్స్ ఉన్నాయి. తర్వాత మనం చూడాలి ఇంకా ఎలాంటి కంపెనీస్ తీసుకుంటాయి అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ఇప్పటికైతే మనకు డిఫెన్స్ సంబంధించి మంచి బూస్టింగ్ అయితే ఉందన్నమాట. ఇది మనకు బడ్జెట్లో కూడా ఎక్స్ట్రా వచ్చే ఛాన్స్ నాకైతే కనబడుతుంది డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి. సో డిఫెన్స్ సెక్టార్ ఏంటంటే డిఫెన్స్ బడ్జెట్ పెంచాలా అని అయితే ఏదైతే గవర్నమెంట్ అనుకుంటుందో దాని టార్గెట్ వచ్చేసి మనకు ప్రస్తుతం 2% కూడా లేదు మన డిఫెన్స్ బడ్జెట్ అనేది. సో ఫ్యూచర్ టార్గెట్ ఏంటి అంటే 5% చేయాలని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పి అయితే మనకు టాక్ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇది ఓన్లీ ఇండియా కాదు, మిగిలిన అన్ని కంట్రీస్ కూడా డిఫెన్స్ బడ్జెట్ని అయితే పెంచుకుంటున్నాయి అనమాట. సో చూడాలి ఎలా చేస్తారు ఏం చేస్తారు అనేది. సో ఓవరాల్గా మనకు చూడండి, మోడీ గారు నిన్న మాట్లాడే న్యూసే ఇది. మనకు ఇది స్పెషల్గా ఈరోజు మళ్ళీ వచ్చిందనమాట. ఇదేంటంటే సప్లై చైన్ని బూస్ట్ చేసుకోవాలి అని చెప్పి మనకు వచ్చిందనమాట. దానికి టార్గెట్ ఏమి అంటే ఓన్లీ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఇది వరకు మనకు చైనా చేసిందే. సో చైనాలో కూడా ఇలాగే జరుగుతుంది, కంప్లీట్గా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో మనం కూడా ఆ ప్రకారంగానే ముందుకు వెళ్తున్నాం. ఇది మేక్ ఇన్ ఇండియాలో ఇనిషియేటివ్ అని మనం చెప్పుకోవాలి. సో సప్లై చైన్ ఎప్పుడైతే మనం మొత్తం మన చేతుల్లో ఉంటుందో కంప్లీట్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే అందులోని మిగిలిన ఇంకా దానికి పార్ట్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనకు కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ముందు ఇప్పుడు ఒక ల్యాప్టాప్ ఉంది. సో దానికి సంబంధించిన స్క్రీన్ కావాలి, లేకపోతే కీప్యాడ్ కావాలి, ఇలాంటి కీబోర్డ్ కావాలి, ఇలా రకరకాలు ఉంటాయన్నమాట. సో రకరకాలని అన్నింటినీ అసెంబుల్ చేసే కంపెనీస్, మెయిన్ కంపెనీస్ కొన్ని ఉంటే మనకు మ్యానుఫ్యాక్చర్ ఈ పార్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది కొన్ని కంపెనీస్ ఉంటాయి. సో ఈ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కంప్లీట్గా ఇండియాలోనే జరగాలనేది ఇప్పుడు మెయిన్ టార్గెట్ అనమాట. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మొత్తం ల్యాప్టాప్ కంప్లీట్గా ఇండియాలో తయారవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలా మనం చేసుకోవాలనేది మెయిన్ టార్గెట్ అనమాట. సో ఎలా సక్సెస్ అవుతుందనేది చూడాలి. సక్సెస్ అవ్వడం తప్ప ఇండియాకు వేరే ఆప్షన్ లేదు. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం, నాకు ఆ నమ్మకం ఉంది. సో చూడాలన్నమాట. సో మనం నెక్స్ట్ న్యూస్ వరకు వెళ్తే ఈ వార్స్ అనమాట. ఈ వార్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయి. మనకు నిన్న నైట్ యాక్చువల్గా మనము వీడియో చేసిన తర్వాత ఒక న్యూస్ వచ్చింది మనకు. ఏంటి అంటే ఓవరాల్గా రష్యా యుక్రెయిన్ వార్ ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించి పుతిన్ హౌస్ని అటాక్ చేశారని చెప్పి న్యూస్ అయితే వచ్చిందనమాట. సారీ. సో ఓవరాల్గా మనకు రష్యా యుక్రెయిన్ వార్ అయితే నడుస్తుంది, కంటిన్యూ అవుతుంది అనమాట. సో పుతిన్ ఏం చేశాడంటే కంప్లీట్గా మేము రిటాలియేట్ చేస్తాము అని చెప్పి ఆయన అయితే అనౌన్స్ చేశాడు. సో 90 డ్రోన్స్తో అటాక్ చేశారు ఆయన ఇంటిని. UAVs అన్నారు, అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. సో వీటితో అటాక్ చేశారనమాట. సో ఇది జరిగిండేది. సో ఎలా రిటాలియేట్ అవుతుంది అనేది చూడాలి. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేటట్టయితే నాకు కనపట్లేదు. మరోవైపు చూడండి, చైనా తైవాన్ వార్ కూడా రెడీ అవుతుంది. మరోవైపు సౌదీ అరేబియా UAE కూడా కొత్తగా వార్ నడుస్తుంది అనమాట. థాయిలాండ్, కంబోడియా, ఇది మీరు ఇదివరకు న్యూస్లో కూడా చూస్తుంటారు, అది కూడా నడుస్తుంది. సో ఓవరాల్గా మనకి ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఉండి అండ్ మోరోవర్ బంగ్లాదేశ్ అయితే మీకు తెలిసిందే, ఇండియా బంగ్లాదేశ్ కూడా టెన్షన్గానే ఉంది. సో ఓవరాల్గా వార్ సీజన్ అనేది నడుస్తూనే ఉందన్నమాట. దీనివల్ల ఓవరాల్గా డిఫెన్స్ ఇంకా మనకు డిఫెన్స్కి సంబంధించి స్పెండింగ్ ఇదంతా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది వరల్డ్ వైడ్గా. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది.
సో మనకు ఇంకొకటి చూడండి, ఇది ఏంటంటే మన ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనమాట. ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి 6 to 12 months మనకు చూడండి. మనకు మెయిన్గా వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే మనం చేస్తున్నామో 7% రైజ్ అయింది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఇది ఇండస్ట్రియల్ అవుట్పుట్కి సంబంధించి, సారీ మ్యానుఫ్యాక్చరింగ్ అనే మనం చెప్పుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగిందా అనే దానికంటే అవుట్పుట్ పెరిగింది. సో ఓవరాల్గా చూడండి, ఇండియా ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేది 2 years హైని టచ్ చేసింది. సో 7% పెరిగిందనమాట ఈ November 2025. సో ఇది గుడ్ న్యూస్ అనే మనం చెప్పుకోవాలి ఓవరాల్గా. సో దీన్ని ఎలా మనకు Q3 రిజల్ట్స్ వచ్చాయి కదా మనకు. సో ఆ రిజల్ట్ సీజన్లో ఇది ఇంపాక్ట్ అవుతుందా అనేది మెయిన్గా నేను చూడమని అయితే సజెస్ట్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకు ఒక ఇదైతే వచ్చింది ఏంటంటే ప్రస్తుతానికి మనకు జిఎస్టీ కట్స్ ఏవైతే ఇచ్చారో అది ఫెస్టివ్ డిమాండ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పటి నుంచి మనకు మార్కెట్లో కొంచెం డల్ అనేది అయ్యింది అని చెప్పి అయితే న్యూస్ అయితే వస్తుంది. సో అది ఎలా ఉంటుంది అనేది చూడాలన్నమాట, ఫర్దర్ న్యూస్ ఎలా వస్తుంది అనేది. సో ఇది ఏఐకి సంబంధించి మనకు ఇండియాకి సంబంధించి ఏఐకి సంబంధించిన కూడా న్యూస్ అనమాట. ఇది చూడండి, ఇండియా అనేది డికేడ్ బ్యాక్లో ఉంది మనకు ఏఐకి సంబంధించి అని మనకు రకరకాలుగా చాలామంది కామెంట్స్ అయితే చేస్తుంటారు. దానికి సంబంధించి మనకు ఈయన ఎవరంటే ఎలివేషన్ క్యాపిటల్కి సంబంధించిన కృష్ణ మెహ్రా గారు మాట్లాడారనమాట. సో ఆయన ఏం మాట్లాడారంటే మనకు చూడండి, ఇండియా ఓన్లీ 6 to 12 months బిహైండ్ ఇన్ ఏఐకి సంబంధించి. సో డికేడ్ బ్యాక్ అని ఎవరైతే అనుకుంటున్నారో అది రాంగ్ అని చెప్పి ఆయన అయితే మాట్లాడుతున్నారు అనమాట. ఒకవేళ ఇదే ఆయన చెప్పింది నిజమైతే మాత్రం ఇది మంచి న్యూస్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఏఐ విషయంలో మనం కొంచెం వెనకబడినమాట నిజం. దానికి ఇంకొక రీజన్ మనం దానికి పాజిటివిటీ వెతుక్కోవాలనుకుంటే మాత్రం ఒకవేళ మనకు వేరే మార్కెట్స్ ఏవైతే తీసుకుంటారో మనకు సౌత్ కొరియా కానీ, జపాన్ కానీ, లేకపోతే అమెరికా కానీ, ఇలా ఏ మార్కెట్స్ అయినా తీసుకుంటే అవి ఏఐ భూమి నుంచి కొంచెం డౌన్ అయినప్పుడు మన మార్కెట్ ఎడ్జ్గా పనిచేస్తుందని చెప్పి మనం అనుకున్నాం అనమాట. దానికి కారణం మన దగ్గర ఏఐ స్టాక్స్ పెద్దగా లేకపోవడం. సో ఒకవేళ ఫ్యూచర్లో మనకు కూడా ఏఐ స్టాక్స్ వస్తే ఎలా ఉంటుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. అండ్ మనం నిన్న మాట్లాడుకున్నట్టు కోఫోర్జ్ ఆల్రెడీ యూఎస్కి సంబంధించిన ఒక ఏఐ కంపెనీని అక్వైర్ చేయడం అనేది మనము నిన్న మాట్లాడుకున్నాం. సో చూడాలన్నమాట, ఏఐకి సంబంధించిన మన వాళ్ళు కూడా స్పెండింగ్ అనేది పెంచుతున్నారు కాబట్టి ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో Q3 రిజల్ట్స్ అనేది కూడా మనం చూడండి, Q3 రిజల్ట్స్ సంబంధించి సో నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతాయి. సో ఎలా వస్తాయి అనేది మెయిన్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మనకు ఈసారి Q3 రిజల్ట్స్ బట్టి ఉండే ఛాన్స్ ఒకటి, పైగా మనకు బడ్జెట్ ఇంపాక్ట్ కూడా కనబడుతుంది దీంట్లో మనకు నెక్స్ట్ దీంట్లో. సో కీన్గా అబ్జర్వ్ చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఓవరాల్గా మనకు ఇంకొకటి చూడండి, బ్రోకరేజెస్ టార్గెట్ ఇచ్చాయన్నమాట. ఇది నిఫ్టీకి సంబంధించి అలాగే సెన్సెక్స్కి సంబంధించి. నిఫ్టీకి 32,000 టార్గెట్ ఇస్తే సెన్సెక్స్కి 1,07,000 టార్గెట్ ఇచ్చాయన్నమాట. సో 32,000 అంటే మనకు చూడండి, ప్రస్తుతానికి మనం 26,000 దగ్గర ఉన్నాము, అంటే 6,000 పాయింట్స్ పెరుగుతుంది నిఫ్టీ అని. సో చూడాలి నిజంగా అంత పెరుగుతుందని. నేనైతే 30 ఎక్స్పెక్ట్ చేశాను, వీళ్ళు 32,000 ఇచ్చారనమాట బ్రోకరేజెస్ అనేవాళ్ళు. సో మనకు చాలా బ్రోకరేజెస్ ఇచ్చాయి, మోతిలాల్ ఓస్వాల్ కానీ ఇలా రకరకాల బ్రోకరేజెస్ వాళ్ళు ఓవరాల్గా అందరూ సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ టార్గెట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో అలా మనకు బ్రోకరేజెస్ అనేది 32,000 అన్నారు. నేను ఇందాక చెప్పినట్టు 32,000 అంటే నేను 30,000 అనుకున్నాను, వీళ్ళు 32,000 ఇస్తున్నారు, అంటే 6,000 పాయింట్స్. సో 6,000 పాయింట్స్ అది అంటే మనకు చూడాలి. అండ్ మోర్ ఓవర్ సెన్సెక్స్ కూడా చూడండి 85,000 దగ్గరగా ఉంది, ఆల్మోస్ట్ సిమిలర్ టు. సో అక్కడి నుంచి అంటే ఇంకొక 22,000 పాయింట్స్ సెన్సెక్స్. సో చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఓవరాల్గా మనకు ఈ ఇయర్ కొంచెం డల్గా ఉంది కాబట్టి, మోస్ట్ అండర్ పర్ఫార్మింగ్ మార్కెట్గా ఇండియా ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్లో మనకు ఖచ్చితంగా మనకు మార్కెట్ కొంచెం పాజిటివ్గా వెళ్ళే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. సో చూడాలి ఎలా జరుగుతుంది అనేది. అండ్ ఈరోజు వచ్చిన ఇంకొక న్యూస్ చూడండి, ఓవరాల్గా ఇది మనకి ఈరోజు లాస్ట్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. ఇది ఏంటంటే బంగ్లాదేశ్కి సంబంధించి. సో అక్కడ అల్లర్లు జరగడము ఇదంతా గోల మీకు తెలిసిందే. మనకు ఆమె ఎవరు, మనకు షేక్ హసీనా అని మనం ఎవరైతే మాట్లాడుకున్నామో ఆమె ప్రస్తుతం ఢిల్లీలో ఉంది. సో ఢిల్లీలోనో మరి ఇండియాలో ఎక్కడో ఉంది మొత్తానికి, ఎందుకంటే చాలా జాగ్రత్తగా పెట్టారు ఆమె ఎక్కడుందో కూడా కరెక్ట్గా తెలియదు ఎవరికి. సో ఓవరాల్గా ఆమె ఇండియాలో అయితే ఉంది, ఇండియానే ఆమె ప్రొటెక్షన్ అయితే ఇచ్చింది. సో ఇప్పుడు ఆమె వచ్చేయడం తర్వాత ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం జరిగింది. ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటంటే ఖలీదా జియా,
ఈమె నెక్స్ట్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు అని చెప్పి అనుకున్నారు అందరూ. సో ఇప్పుడు ఆమె చనిపోవడం అనమాట. అండ్ ఇప్పుడు టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఆమెనే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఆమె చనిపోయింది. సో ఆమె ఏజ్డ్ క్యాండిడేట్. సో ఒక రకంగా కొన్ని రూమర్స్ కూడా ఏంటంటే ఆమెను కావాలని చంపేశారు, సో ఆమెకు విషయం పెట్టి చంపేశారని చెప్పి కూడా కొన్ని ఛానల్స్ అయితే తిప్పుతున్నాయి. ఎక్కడ అన్కన్ఫర్మ్ న్యూస్ అనమాట అది, కాబట్టి మనం మాట్లాడలేం. సో ఓవరాల్గా ఆమెనే చనిపోయింది, ఇది కన్ఫర్మ్డ్. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి బంగ్లాదేశ్లో అనేది మెయిన్గా చూడాలి. ఎందుకంటే ఫిబ్రవరిలో వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి. సో యూనిస్కి ఏమో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ ఏం జరగకూడదు. సో యూనిస్ కావాలనే చంపించాడని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా ఏం జరుగుతుంది, ఇప్పుడు ఆమె చనిపోయింది కాబట్టి ఇప్పుడు ఆమె వాళ్ళ అబ్బాయి వాళ్ళ పెద్ద కొడుకు అనుకుంటా. సో అతను దిగాడు ఆల్రెడీ బంగ్లాదేశ్లో. సో అతను నెక్స్ట్ నిలబడతాడా వాళ్ళ పార్టీని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని నిలబెడతాడా అనేది మెయిన్గా చూడాల్సి ఉంది. సో ఒక రకంగా కొంచెం ఇండియా కూడా కేర్ఫుల్గా ఉండాలి ఈ బార్డర్స్ ఏరియాస్లో. ఎందుకంటే ఒక 20% ఏరియా వరకు ఇంకా కంచె లేదు మనకు ఓవరాల్గా బంగ్లాదేశ్తో. సో 80% ఆఫ్ బార్డర్ అనేది ప్రొటెక్టెడ్గా ఉంది, కానీ ఒక 20% బార్డర్ అనేది ఇంకా అన్ప్రొటెక్టెడ్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేర్ఫుల్గా ఉండాలి ఇండియా. సో అలాగే ఉంటుందని మనం ఆశిద్దాం. సో దట్స్ ఆల్ ఈరోజు న్యూస్ అనేది. సో వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మళ్ళీ రేపు మళ్ళీ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దామంటే దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.